ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్కు సంస్కృతం రాదు. ఎవరికి? అంబేద్కర్ సంస్కృతం రాదు. ఓకే. ఛాలెంజ్ చేస్తారా? మీకు వచ్చా? నేను అడిగేది చెప్పండి. ఓకే. నాకు వచ్చారా తర్వాత సంగతి. వచ్చా అన్నారు, మీరు ప్రూవ్ చేయగలరా అంబేద్కర్ సంస్కృతం వచ్చా అని చెప్పేసి? నేను మీకు వచ్చా లేదని అడిగాను, ఎందుకంటే మీరు నా ముందు ఉన్నారు కదా. అంబేద్కర్కు సంస్కృతం రాదు, ఫస్ట్ పాయింట్. ఆ రోజు ఆయన కాల్చిన మనుధర్మ శాస్త్రం కూడా ఆల్రెడీ దానిలో ప్రక్షిప్తాలు చేర్చబడిన పుస్తకం అని అందరికి తెలిసిన విషయమే. ఆయన వాంటెడ్లీ ఏంటంటే ఇది హిందూ ధర్మంలో నుంచి బయటకు వెళ్ళిపోవాలా, ఆయన సమాజాన్ని తీసుకుపోవాలనే ఒక కుట్రతో చేసిన పని అది. ఇప్పుడు మీరు చదివిన మనుధర్మంలో ప్రక్షిప్తాలు లేవని నమ్ముతున్నారు? 100% ప్రక్షిప్తాలు ఎలా ఉన్నాయి, ఆ ప్రక్షిప్తాలు ఉన్నాయి. అలాగే ఒరిజినల్ ప్రక్షిప్తాలు లేనిది కూడా ఉంది. ఎందుకు ఆ డిఫరెన్స్ అనేది కూడా అవి చూపిస్తున్న పుస్తకాలు ఉన్నాయి. చదవడం వరకేనా మనుధర్మాన్ని పాటించాలనుకుంటున్నారా? అసలు ప్రపంచంలో మనుధర్మ శాస్త్రం ఉందండి. ఇవాళ మీరు మనుధర్మ శాస్త్రంలో ఉన్నారు, నేను మనుధర్మ శాస్త్రంలో ఉన్నాను, యావత్ ప్రపంచం మనుధర్మ శాస్త్రంలో ఉంది. భారత రాజ్యాంగంలో నేను ఒక మాట చెప్తూ వినండి, సింపుల్గా మాట చెప్తూ వినండి. రాజ్యాంగం గురించి తర్వాత మనుధర్మం వైపే అదే చెప్తున్నా, రెండింటి డిఫరెన్స్ చెప్తున్నా. రాజ్యాంగం వర్సెస్ మనుధర్మ శాస్త్రం. ఫర్ ఎగ్జాంపుల్ నేను దళితుని, సరే అందరు దళితులు అంటారు కాబట్టి వాడు వాడుతున్నాం అక్కడ. ఎస్సీ మనుధర్మం ప్రకారం మీరు వైశ్యులు బిజినెస్ చేస్తున్నారు కదా. ఈ రెండింటికి మధ్య తేడా చెప్తున్నానండి. ఇప్పుడు నేను ఒక దళితుడిని, యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారం నేను దళితుడిని అయితే నేను ఒక వ్యాపారవేత్తను, అయినా నేను దళితుడినే. రేపు నా కొడుకు డాక్టర్ అయ్యిండు, అయినా కూడా వాడు దళితుడే. రేపు నా కొడుకు ఈ దేశానికి రాష్ట్రపతి అవుతాడు, అయినా కూడా వానికి గుద్దేశం నువ్వు ఎస్సీనే. కానీ నా మనుధర్మ శాస్త్రం ప్రకారం కాదు. నా మనుధర్మ శాస్త్రం ప్రకారం నేను దళితుడిని అయితే నా కొడుకు డాక్టర్ అయిన అనుకో, నా కొడుకు బ్రాహ్మణ క్లాస్కి వెళ్తాడు. అంటే మనుధర్మ శాస్త్రంలో మనం చేస్తున్న వృత్తిని బట్టి మనుధర్మ శాస్త్రంలో క్లాస్ చేంజ్ అవుతుంది. రాజ్యాంగం అలా కావట్లేదు. సో ఈ కంపారిజన్ చూసినప్పుడు రాజ్యాంగం కంటే ఏది బెటర్? మనుధర్మ శాస్త్రమే బెటర్. మీ అబ్బాయి ఒక డాక్టర్ అయితే, లేదా ఇప్పుడున్న సోషల్ స్టేటస్లో ఐఏఎస్ ఐపీఎస్ సాధించిన వాళ్ళని ఒక ఉన్నత ఉద్యోగం అని భావిస్తే, లేదా ఎస్ఐ, టీచర్, డాక్టర్ ఏదైనా ప్రతిభ ద్వారా జ్ఞానాన్ని ప్రదర్శించి ఎక్కువ ర్యాంకు సంపాదించి మంచి విలువైన ర్యాంకు సంపాదించిన వాళ్ళకి ఇప్పటివరకు ఎవరైనా బ్రాహ్మణత్వం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? రాజ్యాంగంలో ఇయ్యద్దని చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ ఏమన్నా పడుతావు స్వామి? ఇప్పుడే చెప్పినా కదా, రాజ్యాంగం తీసేసి మనుధర్మం ఇస్తే ఇది సాధ్యమా? ఒక మాట చెప్తాను. ఇప్పుడు నాకు ఇంతకుముందే ఇంత ఎగ్జాంపుల్ చెప్పింది, నా కొడుకు డాక్టర్ అయినా రాష్ట్రపతి అయినా నా కొడుకు ఇచ్చిన స్టాంప్ పెట్టి రాజ్యాంగం ఎస్సీ. అదే మనుధర్మ శాస్త్రం ఉంటే నా కొడుకు బ్రాహ్మణుడు అయితే. మీ లెక్కల ప్రకారం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇచ్చినట రాజ్యాంగం రచనలో మీరు ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను బ్రదర్. ఇప్పుడు అయితే రాజ్యాంగం అంబేద్కర్ రాయలేని ఒప్పుకోండి, మరి ఒప్పుకుంటారా? నేను ఒప్పుకున్నా, అప్పుడు నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేవలం మీ దృక్పథం ఏంటి అనేది తెలుసుకోవడం కాదు ఇక్కడ. నా దృక్పథం చెప్పట్లేదు, మళ్ళీ రాంగ్ మాట్లాడేది మీరు. నేను చరిత్ర చదివినా ఆ చరిత్ర ఆధారంగా మీకు సమాధానం చెప్తున్నాను. ఇందులో ఏది కూడా నా సొంతంది కాదు, నేను రాయలే. అర్థమైందా? ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అని, ద పవర్ ట్రాన్స్ఫర్ అని చెప్పి ఈ బుక్స్ నేను రాయలే, బ్రిటిష్ వాడు రాసిండు. అందులో నుంచి చూసి మన ధర్మశాస్త్రం నేను రాయలే, రాజ్యాంగం నేను రాయలే. అర్థమవుతుందా? మీరంటున్నారు అంబేద్కర్ రాసిండని. ఆ రాజ్యాంగం ప్రకారం అయితే నేను ఇదే నా స్థితి ఇది ఉంది, నా మనధర్మ శాస్త్రం ప్రకారం అయితే నా స్థితి ఎక్కడో ఉంటుండే అని చెప్తున్నాను. మరి ఇప్పుడు అదే తీసుకొద్దాం, తప్పేముంది? మంచి ఏదైనా తీసుకోవాలి కదా. అంటే మీరు మంచి తీసుకోరా అంబేద్కరిస్టులు? మళ్ళీ మీరని నన్ను ఇండివిజువల్ చేస్తూ ఉన్నారు. మీరు ఇంకా ఆ భ్రమలో అడుగుతున్నా అనుకోండి. చెప్పండి అంబేద్కరిస్టులు, మన ధర్మశాస్త్రంలో మంచి తీసుకోవాలా? చెప్పండి. ఓకే, మీరు చెప్పండి. పోనీ రాజ్యాంగం రాకముందు జ్ఞానంతో ప్రతిభతో వర్ధిల్లిన వారిని మనుధర్మం ఆధారంగా పాలించిన రాజులు, పీష్వాల రాజ్యమే తీసుకున్నా, మరాఠా రాజ్యమే తీసుకున్నా, రాజ్పుతుల రాజ్యమే తీసుకున్నా, ఇంకొక చోట తీసుకున్నా, ఎక్కడైనా బ్రాహ్మణత్వం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఇది 1950 జనవరి 26 తర్వాత రాజ్యాంగం వచ్చింది కదా. చదివాను. మీకు మనధర్మ శాస్త్రంలో దళితుడు ఒక దళిత వ్యవస్థ నుంచి బ్రాహ్మణ వ్యవస్థ పోయిన వాళ్ళు, బ్రాహ్మణ వ్యవస్థలో నుంచి దళిత వ్యవస్థ పోయిన వాళ్ళ డిఫరెన్స్ మీకు తెలియదా? 100% అక్కడ లేదు. దీని మీద డిబేట్ పెట్టి దీని మీద తప్పకుండా నేను రెడీ ఉన్నా. తప్పకుండా మీరు ఒకటి చూపించండి. చెప్తారా రిఫరెన్స్? నువ్వు గుర్తులేవు, నోటికి గుర్తుంటాయా?
మళ్ళీ మొబైల్ తీయాలి. మేము ముందే మీరు డిపెండెంట్ అయిపోయారు. ఎగ్జాక్ట్లీ. ప్రతి ఒక్కటి గుర్తుండవు కదా, ఎన్నైనా గుర్తుపెట్టుకుంటాం మనము. ఇప్పుడు మీరు అదే అడిగింటే నేను ఖచ్చితంగా నేను ల్యాప్టాప్తో కూర్చుంటా, బుక్ పెట్టుకుని కూర్చుంటా, మీరు ఏది అడిగితే అప్పుడు విత్ రిఫరెన్స్ సమని చెప్తాను నేను. ఇప్పుడు వీటికి సంబంధించిన ఒక నిమిషం వీటికి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించిన రిఫరెన్స్లు కూడా నా యూట్యూబ్లో ఉన్నాయి, విత్ రిఫరెన్స్తో ఉన్నాయి. దీని మీద చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒక్కటి కాదు, మీకు నేను కౌంట్ చేసుకోండి, నాకు ఒక 30-40 రిఫరెన్స్ చూపిస్తాను మీకు. 30 to 40 ఇదే మాట నాకు మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అడగండి, ప్రసాద్ గారు మీరు 30 to 40 అన్నారు, ఎస్ కౌంట్ చేసుకోండి అని చెప్పి చూపిస్తాను. సో ఇప్పుడు భారత రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రం వస్తే మీరు దళితులు కాకుండా బ్రాహ్మణులు అయిపోతారా? 100%. నువ్వు అదే కదా చెప్పింది, అదే చెప్పింది కదా. సో రేపు రానున్న రోజుల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే మనుధర్మ శాస్త్రం రాజ్యాంగం ప్లేస్లోకి రీప్లేస్ అవుద్ది? ఇప్పుడు ప్రాబ్లం ఏముందంటే ఏ పార్టీ వస్తుంది అనేది మనకు సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు, మన రాజకీయాలకు కాదు, మనకి ఏ పార్టీకి సంబంధం లేదు. ఏంటి ఆశ్చర్యం కాదు, నేను ఏ పార్టీ కార్యకర్తను కాదు. మీ ఫొటోస్ మీకోసం వెతుకుతూ ఉంటే మీరు సనాతన ధర్మ ప్రవక్తలతోనూ అలాగే నా ధర్మంలో నా గురుజీలు వాళ్ళు పార్టీలు రకరకాల పార్టీలు, ముస్లింలో ఉన్న వాళ్ళు వాళ్ళ మౌలాలమై కలుస్తారు, ఒక క్రిస్టియన్ వాళ్ళు వాళ్ళ పాస్టర్ని కలుస్తారు. నా ధర్మంలో ఉన్న స్వామీజీలు నేను కలవద్దా? అది నా హక్కు కదా. ఏ స్వామీజీ నువ్వు దళితుడు కాబట్టి నువ్వు రావద్దని నాకు ఎప్పుడు ఏ స్వామి చెప్పలే. అవునా? నన్ను పక్కన కూడా చెట్టుకున్నారు, నాతో పాటు తిన్న స్వామీజీలు ఉన్నారు, పరిపూర్ణానంద స్వామి, చిరంజీవి స్వామీజీ, వీళ్ళందరూ కూర్చొని కూడా లైట్గా భోజనాలు కూడా చేసినాం మేము. ఎవరెవరితో తిన్నారు? చిరంజీవి స్వామీజీతో, పరిపూర్ణానంద స్వామితో. సోషల్ మీడియా ఫోటోలు చూసుకోండి. అంటే చూసారా, మీకు తెలియకుండానే పలానా వాళ్ళతో తినడం అనేది మీ విజ్ఞానాన్ని అక్కడే పెట్టండి. మీరు ఏం చెప్తున్నారంటే అలా కాదు కదా అని మీరు అంటారు కాబట్టి అలా అయినాయి బాబు చూసుకోండి అని చెప్తున్నారు. అలా తినడం మీరు గౌరవంగా ఫీల్ అవుతున్నారా? నాకు సింపుల్, నాతో పాటు ఒకటి స్వామీజీ అంటే మాకంటే మా గురువు కాబట్టి అని గౌరవిస్తాం, అంతే తప్పించి ఆయన ఏదో పెద్ద గొప్ప వ్యక్తి అనో లేకుంటే ఆయన దేవుడో కాదు. ఓకే, మాతో పోల్చుకోవద్దు వాళ్ళను, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కావచ్చు, లేకపోతే గురూజీలు కావచ్చు. మేము గురూజీలు స్వామీజీలు అంటాం కాబట్టి వాళ్ళు చాలా ప్రత్యేకమైన ఆరాధన చూస్తాం మేము. వాళ్ళతో పాటు మేము తిన్నామంటే అది మాకు అదృష్టమే కదా. ప్రసాద్ గారు, ఆ అదృష్టాన్ని మీరు అనుకునే కోణం కాదు. దళితులుగా ఎస్సీ సర్టిఫికెట్లో ఉండి క్రైస్తవంలోకి మారిన వాళ్ళు బీసీ సర్టిఫికెట్ తీసుకోకుండా ఎస్సీ సర్టిఫికెట్తో ఉండడం మీకు అభ్యంతరకరమా, లేక కేవలం సనాతన ధర్మం పాటించే వాళ్ళే ఉండాలి, క్రైస్తవులు లేదా ముస్లింలతో కాదు అనేదా? అంటే మీకు రాజ్యాంగం కూడా అవగాహన లేదు. మీకు మీరు బేస్డ్గా మీరు అన్ని పిహెచ్డీలు చేసినా ఇన్ని పిహెచ్డీలు చేస్తా అంటారు, మీకు రాజ్యాంగమే తెలియదు. మీకు రాజ్యాంగం ఏం రాశారంటే సరే అది అంబేద్కర్ రాశారా లేకపోతే ఇంకెవరు రాశారా అనే తర్వాత మాట్లాడితే అందులో క్లియర్ స్పష్టంగా ఉంది. ఎవరైతే హిందూ మతంలో ఉన్న దళితుల నుంచి క్రైస్తవ మతం పోతే వాళ్ళు బీసీసీ తీసుకోవాలని చెప్పి రాసింది. అది రాజ్యాంగం చెప్పింది, అమరా ప్రసాద్ చెప్పట్లేదు. అంటే దళితుల్లో మీరు పూజించే గోమాతను తిన్న వాళ్ళపైన మీకు కోపమా, ఆ గోమాతను తింటున్న క్రైస్తవులు ఇస్లాం వాళ్ళపైన కూడా కోపమా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తే వినబ్బా, ఒక ముస్లిం కావచ్చు, ఒక క్రిస్టియన్ కావచ్చు, ఒక నేను, నాకు గౌరవం. ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నాం ఈ సమాజంలో. నా విశ్వాసాలను వాళ్ళు గౌరవించారనుకో, నేను వాళ్ళ విశ్వాసాలను గౌరవిస్తాను. నేను వాళ్ళ రంజాన్ వస్తే వాళ్ళ ఇంటికి వెళ్తా, తింటా, బిర్యానీ తింటా, వాళ్ళ హలీం అంటే హలీం తింటా. క్రిస్టియన్ పండుగ ఉంది క్రిస్మస్, ఆ రోజు మేము పోతాం, కేకులు తింటాం. అది మేము ఇస్తున్న గౌరవం వాళ్ళకి. వాళ్ళ మనోభావాలు మేము గౌరవిస్తున్నాం, వాళ్ళ ఆచారాలు మేము గౌరవిస్తున్నాం. ఇదే రెండు వర్గాల దగ్గరికి నా పండుగ వచ్చినప్పుడు నేను ప్రసాదం ఇస్తే, ఏదైనా పూజ చేసుకొని ఇస్తే, ఖురాన్ చదివేటోడు ఏమంటాడు, ఖురాన్ వాడు ఏమంటాడు, నువ్వు మాకు మీ ప్రసాదం మేము తిన్నాం. ఏమేమంటాడు, నువ్వు అన్య మతస్థుడివే అంటాడు. ఈయనేమంటాడు, కాఫీర్ అంటాడు. ముస్లిం ఏమంటాడు, మనల్ని నువ్వు కాఫీరు, మేము తినం మీ ప్రసాదం అంటాడు. ఈయనేమంటాడు, నువ్వు అన్య మతస్థుడి, నీ ప్రసాదం మేము తినాం అంటాడు. నువ్వు కాఫీరు నీ ముస్లింకి నేను ఇట్లా కనబడ్డ తర్వాత వాడు నాకు అన్న ఎట్లయితాడు, నాకు తమ్ముడు ఎట్లయితాడు? నేను ఏ సోదర భావంతో చూడాలి? నేను క్రిస్టియన్ కూడా ఏ సోదర భావంతో చూడాలి? ఎట్లా చూడాలి? నేను నీకేమో నేను కాఫీనిగా కనబడుతున్నా, ఒకడికేమో నేను అన్యమతస్తులా కనబడుతున్నా. నేను మాత్రం మన ముగ్గురము సమానమే, మన ముగ్గురు దేవుళ్ళు ఒకటే. నేను ఎందుకు చెప్పాలా? నాకేమవసరం చెప్పండి. ఓకే, సో మీకు అవసరం లేదు? అవసరం లేదు. నువ్వు నా సోదరుడు ఎప్పుడైతావు, నన్ను రెస్పెక్ట్ చేయి. నా గోవును, ఇప్పుడు నేను ఫ్రెండ్స్, నా గోవు నాకు తల్లి లాంటిది అని చెప్తున్నా. నీ తల్లినే కోసుకొని తింటా అని చెప్పన్నాడు అనుకో,
నువ్వు నాకు సోదరుడు ఎట్లయితే నాకు ఇంతకు మీరు ఏమైనా గోవులను పెంచుతున్నారా? గోశాలను నడిపిస్తున్నారా? పెంచితేనే గోమాత నీకు దేవతని కాదు. గోమాతను ఇప్పుడు గోమాత ఎక్కడున్నా మాకు గోమాతే. నేను పెంచిన అవసరం లేదు, నా ఇంట్లో పెంచిన అవసరం లేదు, నా ఊర్లోనే పెంచిన అవసరం లేదు. ఎక్కడున్నా గోమాతే. పోనీ దాన్ని పెంచిన ఆయన తినొచ్చునా? ఎవరు తినకూడదు. తల్లిని తింటారా? ఓకే, మీరు తింటే అంటే ప్రపంచంలో కాదు, ఎవరు కాదు. ప్రపంచంలో అనేక దేశాల్లో మీ మాతను తింటున్నారు కదా, మరి వాళ్ళందరూ శత్రువులేనా నీకు? ఆహారము అనేది ఒక మాట. అంటే ఈ దేశంలో నీ మధ్య నీ చుట్టూ జీవించే వాళ్ళు మాత్రమే గోమాతను తింటే కోపం, కానీ ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ప్రజలు కూడా గోమాతను తింటున్నప్పుడు ఆ దేశాల మీద కూడా మీకు కోపం ఉంటుందా? అక్కడి గోవులను కోస్తమాయే, ఇక్కడికి మాత్రమే కోద్దా? చూడండి, నేను ఇప్పుడు ఎక్కడున్నా? నా ముందున్నారు. ఈ దేశంలో ఉన్నా, మీ ముందే ఉన్నా. ఇలాంటివి మాత్రం బాగా వచ్చు మీకు. కానీ అడిగినప్పుడు ఓకే, సో ఈ దేశంలో ఉన్న ఇదే అతి తెలివి అంటారు వీటిని. అవి కాకుండా మనం సబ్జెక్ట్ పోతే బాగుంటుంది. ఈయనే ఉన్నా, మీ ముందే ఉన్నా, మీరు నా ముందే ఉన్నారు. నేను మా ఆత్మతో మాట్లాడలేదు. కానీ ఓకే, విషయం ఏంటంటే ఇప్పుడు గోమాత నాకు తల్లి లాంటిదని చెప్తున్నాను. దాన్ని లేదు నేను కోసుకొని తింటా అని చెప్పి నేను పండుగలు చేసుకుంటా, నేను బుద్ధిస్ట్ని, నేను ముస్లింని, నేను క్రిస్టియన్ అని చెప్తే ఆల్రెడీ చెప్పిన. వాడు నాకు సోదరుడు కాదు, నా శత్రువు అవుతాడు. నాకు స్టేట్మెంట్ మంచిగానండి. వాడు నాకు సోదరుడు కాదు, నాకు శత్రువు అవుతాడు. ఇంత మించి లేదు. ఇక వాటిని బిజినెస్ చేస్తున్న హైందవానికి సంబంధించిన వ్యక్తులే వాటిని బయటోడే శత్రువు అవుతున్నప్పుడు ఇంటోడికి వస్తే శత్రువే నాకు